హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూస్తున్న నా వ్యూవర్స్కి అందరికీ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవేళలా మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎనీవే, యూఎస్ఏ నుంచి, అమెరికా నుంచి మెసేజ్ చేశారు, చూస్తున్నాను అన్నారు. చాలా చాలా హ్యాపీ. మార్నింగే పాజిటివ్గా మీ మెసేజ్ చదివాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి, మీరు అనుకున్న అన్నిట్లో మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటున్నాను. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ మీ కుటుంబం పైన, మీ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, ఈ అమావాస్యకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో లాస్ట్లో నేను ఒక చిన్న రెమెడీ కూడా చెప్తానండి, చూడండి. నచ్చిన వాళ్ళు ఫాలో కండి. ఓకేనా? ఈ వీడియో మీకు 50-60% రెజనేట్ అవుతేనే ఇది మీదండి, లేదనుకుంటే లేవి. ఓకే, చెప్పండి అమ్మా. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వారాహి అమ్మ, చూస్తున్నా మన వ్యూవర్స్ యొక్క పర్సన్ అమావాస్యకి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. పక్కన డిస్టర్బెన్స్ వస్తుందండి, ప్లీజ్ అండి. కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది పట్టించుకోకండి ప్లీజ్ అండి, ఇగ్నోర్ చేయండి. 10 of Pentacles, వావ్, 9 of Cups, the Wheel, 10 of Wands, 7 of Wands, King of Pentacles, Page of Wands, 7 of Pentacles, 5 of Pentacles, 6 of Swords. Okay. Achyutam Keshavam Janaki. చూస్తున్న మా యువర్స్ యొక్క పర్సన్ 6 of Swords, 5 of Pentacles, 7, 5, 6, 7. ఓకే, మీ లైఫ్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఫ్యామిలీ చూస్ చేసుకొని మూవ్ ఆన్ అయిన పర్సన్, తను లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చండి. ఆ పర్సన్ కొంచెం హెల్త్ బాగాలేదు, చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, పదే పదే మీరు గుర్తొస్తున్నారు. హెల్త్ పరంగా మాత్రం చాలా సిక్ అయి ఉన్నారు. తనకు మనశ్శాంతి లేదు, హెల్త్ సరిగ్గా లేదు. మనీ పరంగా చాలా గ్రోత్ అవ్వాలని చూస్తున్నారు, గ్రో అవ్వాలని చూస్తున్నారు. ఎంత వర్క్ చేసినా కూడా సఫిషియెంట్గా వాళ్ళకు రావట్లేదు. ఎనీవే, వస్తున్నా కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక విషయంలో పెంటికల్స్ పైనే చాలా ఆలోచిస్తున్నారు. ఒక బిజినెస్ పరంగా కానీ, ఒక రిలేషన్ పరంగా కానీ. ఎనీవే, వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ ఇన్వెస్ట్ చేసింది 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే అది దానికి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. ఎనీవే, వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉన్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి కూడా, కొంతమంది లైఫ్లోకి కూడా రావాలనే అనుకుంటున్నారు. మీరు పెళ్ళైన పర్సన్తో కానీ
రిలేషన్ కానీ మీరు ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. షూర్, ఖచ్చితంగా వస్తారండి. తను ఏంటి అని అంటే చాలా బడన్గా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, తనకు హెల్త్ సరిగ్గా లేదు, హెల్త్ పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, బిజినెస్ పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, మనీ కోసం చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. బాటమ్ ఆఫ్ ది డెక్. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడదాం. ఓకే, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చెప్పండి, చూస్తున్న మా యువర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్యకి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ చేయండి ఏంజల్స్. అమ్మ వారాహి అమ్మ, చెప్పేది నేనే, అయినా చెప్పించేది మీరు, చెప్పేది నేనే, ఆయన చెప్పించేది మీరు. తల్లి నాతో మాట్లాడండి, నాకు యాక్యురేట్గా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఈ సౌండ్స్ ఏంట్రా దేవుడా? క్లారిఫికేషన్ ఇవ్వండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వారాహి అమ్మ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చూస్తున్న మా యువర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్యకి తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? 9 ఆఫ్ స్వార్డ్స్, 1 మోర్, 7 ఆఫ్ స్వార్డ్స్, డెత్, రీబర్త్. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, Eight of Wands, 10 of Pentacles, 4 of Cups, King of Pentacles. Clarification ఇవ్వండి. 7 of Cups, one more card, Knight of Pentacles, King of Pentacles. Okay, the Devil. Wow, heart to break, 7 of Swords. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ తీస్తే 9 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, డెత్ అండ్ రీబర్త్. సో ఈ పర్సన్ చాలా చెప్పాను కదా, మిస్ అవుతున్నారు, చాలా బ్యాడ్ కర్మ అనుభవిస్తున్నారు. అమావాస్య కాబట్టి విపరీతంగా ఎమోషన్స్ హై అవుతాయి ప్రతి ఒక్కరికి, ఎవరికైనా. సో ఎనీవే చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. హెల్త్ చెప్పాను కదా, బాటమ్ ఆఫ్ ది డెక్లో హెల్త్ గురించి కూడా చెప్పాను కదా. ఈ పర్సన్కి హెల్త్ సరిగ్గా లేదు, వస్తున్న మనీ వాళ్ళకి సరిపోవట్లేదు. ఎనీవే చాలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు, మీరు పంపించిన మెసేజ్ చూస్తున్నారు, మీ వాయిస్ వింటున్నారు, మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. అందులో 9 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ స్వార్డ్స్. 7 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు, నేను ముందుకు రావడానికి భయపడుతున్నారు. తనకు ధైర్యం రావాలి అనుకుంటున్నారు. ఎలా మాట్లాడాలి, నేను ముందుకు వచ్చి నేను ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసానని చాలా చాలా వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు. కానీ ఈ పర్సన్ మాత్రం ధైర్యం తెచ్చుకోవడానికైతే 100% ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. డెత్ అండ్ రీబర్త్, మార్పులు చేర్పులు చాలా చాలా జరుగుతున్నాయండి. తన కెరియర్లో కానీ, తన బాడీలో కానీ, తన ఆలోచనలో కానీ, దాని హెల్త్లో కానీ, ఎనీవే ప్రతిదీ వాళ్ళ విషయంలో మాత్రం చాలా మార్పులు అయితే జరుగుతున్నాయి. తను మీకు అనుకూలంగా అయితే చాలా, మీ పర్సన్ మాత్రం చాలా చాలా మారడానికి సిద్ధంగా ఉన్నారండి. 7 ఆఫ్ వ్యాన్స్కి 10 ఆఫ్ పెంటికల్స్. 10 ఆఫ్ పెంటికల్స్ అని అంటే 7 ఆఫ్ వ్యాన్స్ అని అంటే తన పాటికి తను బౌండరింగ్ సెట్ చేసుకున్నారు. తన లైఫ్లోకి ఎవరిని రానివ్వకుండా
ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఇంట్రోవర్ట్గా ఉంటున్నారు. మీరు ఒకవేళ మీకు మీరు ఒక స్టెప్ తీసుకుంటారేమో, మీకు మీరుగా మీరు మాట్లాడతారేమో, ఒక మెసేజ్ చేస్తారేమో, ఒక కాల్ చేస్తారేమో అని చెప్పేసి తను చాలా వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళకి ఇల్యూజన్ ఎక్కువ, భయం ఎక్కువ. ఒక్కసారి ఒక్కటి ఆలోచిస్తారు, మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ వేరేది ఆలోచిస్తారు. ఆలోచనల్లో వాళ్ళకు అటు ఇటుగా తలకిందుగా అవుతుంటారు. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఫ్యామిలీని చూజ్ చేసుకొని ఫ్యామిలీ కోసమే వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన ఈ పర్సన్, బట్ ఏది ఏమైనా సరే మీతో కూడా ఒక ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. మీరు పెళ్ళి అయిన పర్సన్తో కానీ, ఎనీవే చూస్తున్న జెండర్ని బట్టి తీసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఏదేమైనా సరే మీకు ఎలా రెజనేట్ అవుతే అలా తీసేసుకోండి. మీరు పెళ్ళైన వ్యక్తితో కానీ రిలేషన్లో ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీతో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేస్తారు. బట్ ఆ పర్సన్ మిమ్మల్ని కూడా ఒక ఫ్యామిలీలా అనుకుంటున్నారు, మీతో కూడా ఒక ఫ్యామిలీ తో మీ ఊహించేసుకుంటున్నారు. మీకు ఎనీవే మీరు చూస్తున్న మీ పర్సన్కి కిడ్స్ ఉండొచ్చు, పాప బాబు, ఎనీవే ఒక ఆ పర్సన్కి పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం, పెట్స్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ అంటే తనకి ఎక్కువ రెస్పెక్ట్, చాలా బాధ్యతగా ఉండే పర్సన్ అయి ఉండొచ్చండి ఆ పర్సన్. ఎనీవే మీ నుంచి 10 ఆఫ్ వ్యాన్స్, పేజ్ ఆఫ్ కప్స్, మీ నుంచి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన తను ఉండగలుగుతాను అనుకున్నారు కానీ ఉండలేకపోతున్నారు. తనకు బడన్గా ఉంది, తన బాధ్యతలు, తన కెరియర్, తన పర్సనల్ గ్రోత్, ఎనీవే ఏదైనా సరేనండి తనకు మాత్రం చాలా బడన్గా ఉంది. అసలు ఈ ఆలోచనల నుంచి తను బయటకు రాలేకపోతున్నారు, చాలా ఎమోషన్ అవుతున్నారు. మీరు గతంలో తనకి ఏదైనా ఆఫర్ చేసి ఉండొచ్చు, తను కావాలని మీరు చెప్పుండొచ్చు, అప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని పట్టించుకోలేదు. బట్ అయినా సరే ఎందుకు అలా చేశానో, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదు అని చెప్పేస్తాను. ఆ పర్సన్ చాలా చాలా ఒక బరువుగా ఉందండి, తన తలపైన ఏదో పెట్టినట్టుగా ఉంది. తనకు మనశ్శాంతి లేదు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఆ పర్సన్. ఎనీవే పేజ్ ఆఫ్ వ్యాన్స్కి గ్రో చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని. ఎట్టి పరిస్థితులలో సరే డెత్ కింద వ్యాన్స్ వచ్చేసిందండి. ఎట్టి పరిస్థితులలో నేను ఈ విషయాన్ని గ్రో చేయాలి, నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఏమైనా సరే నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి అని చెప్పేసానని చూస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా మ్యారేజ్ దాని కిందకే వస్తుందండి. బట్ చూసుకోండి, ఖచ్చితంగా ఈ పర్సన్ మీ విషయంలో మటుకు వర్క్ మొదలు పెట్టారండి. ఈ పర్సన్ కానీ మీకు దూరంగా ఉండి లాంగ్ డిస్టెన్స్లో ఉండుంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారండి. ఇది డ్యామ్ షూర్. 7 వచ్చిందండి, ఇక్కడ 7, ఇక్కడ 7. సో 100% మీకు 8 ఆఫ్ వ్యాన్స్. ఎట్టి పరిస్థితులలో 7, 8, ఇక్కడ 10 వచ్చింది, 9 కూడా వచ్చింది, చూపిస్తాను. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. మీతో రీయూనియన్ మాత్రం 100% చేస్తారండి. ఎవరికైనా రీయూనియన్ అయితే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 10 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను, ఇక్కడ 10, ఇక్కడ 10 వచ్చేసేసింది. ఈ ఖచ్చితంగా 100% మీ పర్సన్కి మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ చేస్తున్నారు. ఆ పర్సన్ ఫ్యామిలీ చూస్ చేసుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ ఖచ్చితంగా వస్తారు. మీతో రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. తనకు తానే కాల్ చేస్తారు, తనకు తానే మీ లైఫ్లోకి వస్తారు, డ్యామ్ షూర్. 9 ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ, మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్డే కానీ, లేకపోతే మీరు కలుసుకున్న డేట్ కానీ, మీకు ఇంపార్టెంట్ అనే డేట్ ఏదైనా సరేనండి. 10, 7 పక్క 9 ఈ డేట్లు మాత్రం కన్ఫామ్గా ఉన్నాయండి. 9 ఆఫ్ కప్స్ మీతోనే ఉంటే విష్ తనకి, మీతోనే ఉంటేనే హ్యాపీనెస్. తన లైఫ్లో ఎన్ని ఉన్నా సరే మీతో ఉండటమే తనకి ఇంపార్టెంట్. తనకు ఈ అమావాస్యకి అయితే చాలా 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 ఎమోషన్స్ హై పీక్లో ఉన్నాయండి. 4 ఆఫ్ వ్యాన్స్ చాలా వెయిటింగ్లో ఉన్నారండి, చాలా చాలా మిస్ అవుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారండి. ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి అయితే ఎట్టి పరిస్థితులలో వస్తారు.
అన్నీ సఫిషియెంట్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. మనీ, కొంతమందికి ఈ పర్సన్ చాలా రిచ్ పర్సన్. ఒక అథారిటీ, ఒక సినారియోలో అథారిటీ ఉన్న పర్సన్. ఒక ఈ ఈ పర్సన్ కింద కొంతమంది వర్క్ చేస్తుండొచ్చు. ఇతనికి ఒక కంపెనీ ఉండొచ్చు, లేదనుకుంటే ఒక కంపెనీలో పెద్ద పొజిషనే ఉండొచ్చు. ఎనీవే అన్నీ సఫిషియెంట్గా ఉన్న పర్సన్. ఈ పర్సన్కి కూడా కొంచెం ఈగో, షార్ట్ టెంపర్ అంటారు చూడు, అది యాటిట్యూడ్, అది ఇలాంటివి ఎక్కువ ఉన్న ఈ పర్సన్ అండి. అలాంటి పర్సన్ 100% మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ స్లో మూమెంట్ అండి. బట్ అన్నీ ఉన్నాయి, ఈగో ఉంది, ప్రౌడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీ లైఫ్లోకి అయితే 100% డ్యామ్ షూర్ ఈ పర్సన్ వస్తారు. కానీ నైట్ స్లో. కొంతమందికి మాత్రం తొందరగా ఒక 8 డేస్లోనే, ఒక వీక్లోనే మాత్రం రీయూనియన్ మాత్రం 100% డ్యామ్ షూర్ జరుగుతుంది కొంతమందికి, పక్కా. ఎందుకంటే ఈ పర్సన్కి మాత్రం విపరీతంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. తనకి ఎనర్జీస్ చాలా 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 హైగా ఉన్నాయండి. ఈ పర్సన్ ఎప్పటికల్లా కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు మీకు. ఎప్పటికల్లా మీ లైఫ్లోకి చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ ఎప్పటికల్లా వీళ్ళ లైఫ్లోకి వస్తారు, కాల్ చేస్తారు. చెప్పండి వారాహి అమ్మ. చూస్తున్న మా యూవర్స్ ఒక్క పర్సన్ ఎప్పటికల్లా వీళ్ళ లైఫ్లోకి వస్తారు. కాల్ కానీ మెసేజ్ కానీ ఎప్పుడు చేస్తారు. 4 of Swords, the Fool, Strength, Star. ఓకే, సూపర్. మర్చిపోయిన దీని బాటమ్ ఆఫ్ ది డెక్ నేను చెప్పలేదు కదా. డెవిల్ అబ్సెషన్గా ఆలోచిస్తున్నారు, మీతో ఇంటిమేసి అవ్వాలనుకుంటున్నారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మిస్ అవుతున్నారు, చాలా వెయిటింగ్లో ఉన్నారు. ఇది ఇక్కడ కూడా 7 of Wands వచ్చేసింది. ఎనివే మనం 4 of Swordsకి, ది ఫూల్కి క్లారిఫికేషన్ తీద్దాం, ఓకేనా? ప్లీజ్ గైడ్ మీ. 4 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ది ఎంపరర్, ద లవర్స్, 3 of Cups, 5 of Cups, equal give and take. Okay. 6. కొంతమంది ఈ సినారియో చెప్పాను కదండి మీకు. ఈ సినారియో ఉన్న వాళ్ళకి మాత్రం లేట్ అవుతుందని పక్కా చెప్పాను కదా. ఇక్కడ 4 చూపిస్తుంది. 4 weeks 4 months ఈ కమ్యూనికేషన్ పక్కా జరుగుతుందండి. కొంతమంది ఈ సినారియోకి మాత్రం 100% డ్యామ్ షూర్ డెత్ రీబర్త్ వచ్చింది కదా, చెప్పాను కదా ఇక్కడ డెత్ వచ్చేసిందనని. ఈ సినారియోస్ మట్టుకు ఎట్టి పరిస్థితులలో 7 days లోపే, 7 days కూడా పట్టదు, పక్కా 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కమ్యూనికేషన్ అవుతుంది. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్ ఎట్టి పరిస్థితులలో చేస్తారు, మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఎందుకంటే ఎనర్జీస్ డెవిల్. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేరండి, డ్యామ్ షూర్. ఒక సినారియో మాత్రం చెప్తున్నాను కదా, మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, 7 days లోపే వస్తారు. ఎనీవే ఇక్కడ జోడియాస్ ప్రకారంగా చూస్తే వృషభం, కన్య, మకర రాశులు, మేషం, సింహ, ధను రాశులు, కుంభం, మిథున, తులారాశి, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి. ఆల్ జోడియా సైన్స్ వచ్చాయండి. ఇక్కడ లెటర్స్ పరంగా చూస్తే AR L F B S P V చెప్పాను కదా, పి కూడా చెప్పాను అనుకుంటా, D W P C ఈ లెటర్స్ కనపడుతున్నాయండి.
ఎనీవే మీకు ఒక నేను చెప్పాను కదా, రెమెడీ చెప్తాను అన్నాను కదా. ఈరోజు అమావాస్య కదండి, సారీ రేపు అమావాస్య కాబట్టి రేపు ఈవినింగ్ 6 o'clockకి మీరు ఒక ప్లెయిన్ పేపర్, ఇలాంటి ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని బ్లూ పెన్నుతో మీ మైండ్లో మీకు పదే పదే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఏదైనా ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ రాయండి. రాసేసేసి మీరు ఏం చేయాలి అంటే క్యాండిల్స్ వెలిగించేసి దాన్ని బర్న్ చేసేసేయండి. బర్న్ చేసేసిన తర్వాత అది వస్తుంది కదా, అది వచ్చిన దాన్ని, అది కాల్చేసిన వచ్చిన బూడిదను అది తీసుకొని మీరు షింక్లో కడిగేయండి. ఎక్కడన్నా వాటర్ లేకపోతే బయటైనా కడిగేసేయండి. లేదంటే గాలిలో ఇలా ఊదేసేయండి. యూనివర్స్కి చెప్పేసేయండి. ఎందుకు అది రాయాలి అని అంటున్నాను అంటే మనకు అనవసరి, మనకు ఈ ఆలోచన ఈ వేస్ట్ ఆలోచన నాకు పదే పదే ఎందుకు వస్తుంది, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే ఆ ఒకే ఆలోచన రాయండి. ఒకటే థాట్ రాసేసి ఇది ఏంటి అని అంటే ఇది నేను లెట్ గో చేసేస్తున్నాను. నా లైఫ్లో నుంచి, నా మైండ్లో నుంచి ఖచ్చితంగా ఈ విషయం వెళ్ళిపోవాలి, ఈ టాపిక్ అనేది మళ్ళీ రాకూడదు అనుకొని ఒక వైట్ పేపర్ పైన బ్లూ పెన్నుతో ఒకేసారి రాసేసి ప్రశాంతంగా బ్రీత్ తీసుకొని అది రాయండి. ఒకటే రాయండి, 4 మాత్రం రాదు, ఒకటే రాయండి. రాసేసి బర్న్ చేసేసేయండి. ఆ బూడిద వచ్చిన దాన్ని మటుకు యూనివర్స్కి అయితే అట్లా ఊదేయండి. లేదనుకుంటే కడిగి వేసేసేయండి షింకులో. ఎందుకు అంటున్నానంటే ఒక బాటిల్లో, ఎలా చెప్పాలి, ఇది ఒక బాటిల్ అనుకుందాం. ఒక బాటిల్లో మనకు ఫుల్ ఏదైనా ఉన్నాయనుకోండి, సపోజ్ అది మనకు ఖాళీ అవ్వాలంటే ఏదైనా ఒకటి తీస్తేనే కదండి ఖాళీ అయ్యేది. బట్ అందుకని మన మైండ్లో ఎన్ని ఉన్నా ఏదో ఒకటి డిలీట్ చేస్తేనే మళ్ళీ కొత్తది మనం ఆలోచించగలుగుతాం. పాతదాన్ని వదిలేసి కొత్తది ఆలోచించటం. మీరు ఏదైనా సరే, బట్ ఏంటి అని అంటే ఇది పనికి రాదు, దీంతో యూజ్ లేదు, దీని వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా అనుకునే దాన్ని మాత్రం రాయండి. రాసేసి మీరు అలా చేసేయండి. ఈ అమావాస్యకు అలా చేయండి. చాలా 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 రిజల్ట్ బాగుంటుంది. నేను చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. ఓకేనా, చేయండి. అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో అడుగుతాం. ఓకేనా, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్నాం మా యూనివర్స్ యొక్క పర్సన్ ఈ అమావాస్య యొక్క ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. నో, మీరు గతం గురించి ఆలోచించాల్సిన పని లేదు. మీ పని ఏదో మీరు చేసేసుకోండి. మీరు అనుకుంటున్నారేమో ఆ పర్సన్ ఏంటి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నా లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, నన్ను వదిలేసిన పర్సన్, అదేం కాదులే అలా అని మాత్రం మీరు అనుకోవద్దు. నో అండి, మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారని అర్థం. ఆస్క్ యువర్ ఏంజల్స్ని అడగండి, ఇది ట్రూ, నేను చెప్తుంది ఇది ట్రూ. రీకన్సిడర్. మీ పర్సన్ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎట్టి పరిస్థితులలో వస్తారు. డ్యామ్ షూర్. రొమాన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, సారీ, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ఓకేనా, ఇదండి నా రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ పర్సన్ ఎవరు బాగా ఎనర్జీస్ ఫుల్గా ఉన్నాయండి, మాట తడబడిపోతుంది. ఎనీవే, మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఫ్రీ రీడింగ్ కాదండి. మీకు ఒక క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ.